అదేం ఎన్నికల ప్రచారము కాదు, ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. కానీ సోద్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడికి, తెలుగుదేశం పార్టీ కేబినెట్ కి లేచినా జగన్ జపమే, కూర్చున్నా జగన్ జపమే, నిద్రలో కూడా జగన్ జపమే. కానీ సభాష్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను పూర్తిగా, తనకి 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడిని నిద్రలో కూడా జగన్ జపం చేసేటట్లుగా చేసిన మొగాడు జగన్మోహన్ రెడ్డి. శుభకార్యమా అశుభకార్యమా, భూమి పూజోత్సవమా, ఇనాగరేషనా, ఒక భవనానికి సంబంధించిన ప్రారంభోత్సవమా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వేదిక, ఓ మంత్రి వచ్చి కేబినెట్ యొక్క వివరాలు రాష్ట్ర ప్రజలకు చెప్పేదా? ఏ సందర్భం అన్నా గాని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పటం కన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పటమే వాళ్ళకి ప్రధానమైన లక్ష్యం. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన రాజకీయ విజయం. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయకుండా చంద్రబాబు నాయుడు నిద్రపోవటం లేదు, వాళ్ళ కేబినెట్ నిద్రపోవటం లేదు, వాళ్ళ మంత్రివర్గం నిద్రపోవటం లేదు, వాళ్ళ అధికార ప్రతినిధులు నిద్రపోవటం లేదు. పూర్తి క్యాడర్ కింద నుంచి పై దాకా జగన్ 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 జగన్.